రాజ్ రాజ్ ప్లీజ్ రాజ్ ప్లీజ్ స్టాప్ ఇట్. వాట్ పాపా? ఓ క్యారెక్టర్లో ఉన్నావు కదా. అయినా శారీ కట్టుకున్నావేంటి? సర్లే ఏదో ఒకటి. డన్. యాక్షన్. మాయా వస్తావా లేదా? ప్లీజ్ రాజ్ ప్లీజ్ నీకు దండం పెడతా రాజ్ ప్లీజ్ రాజ్ ప్లీజ్ రాజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎనఫ్ మాయా, దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్. కట్. గేమ్ క్యాన్సిల్. నువ్వు ముందు ఆ చీర మార్చుకునిరా, మనం నార్మల్గా చేద్దాం. రాజ్ రాజ్ ప్లీజ్ రాజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు నీ ఓవర్ యాక్టింగ్. ఇన్ని రోజులు నువ్వు చేసిన యాక్టింగ్ తో పోలిస్తే నా యాక్టింగ్ ఎంత రాజ్. మాది నువ్వే చంపేసా అని తెలిసిపోయింది నాకు. తెలిసిపోయిందా? ఏం పర్లేదులే మాయ, కంగారు పడుకు. ఈ మొహాన్ని చంపడం, శవాన్ని దాయడం నాకేం కొత్త కాదు. చిల్ పాపా. అయ్యో వద్దండి ప్లీజ్ ప్లీజ్. కాసేపట్లో పోలీసు వాళ్ళు వస్తారు. జైల్లో మంచి 3 రోజెస్ టీ తాగుదు గాని. చాలా కంట్రోల్ చేసుకున్నాం ఆ 8 రోజులు. ఎవడు చైన్ లెవెల్లో వరల్డ్స్ బెస్ట్ సర్జరీ చేసినా కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అక్కడే నువ్వు నన్ను సగం లిమిట్ చేసేసావు. అయినా నేను నిన్ను ఎంతగా ప్రేమించానే. ఇప్పుడు కంప్లీట్ ఫెయిల్యూర్ గా మార్చేస్తే చూస్తూ ఊరుకుంటాను ఎలా అనుకున్నావే? నేను వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి? ముందు ఆ పని పూర్తవని, తర్వాత మనం మర్డర్ ప్లాన్ చేసుకుందాం. హ్యాపీ జర్నీ. ఒక ప్రెగ్నెంట్ ని చెప్పడానికి మనసు ఎలా ఒప్పుకుంది రాజ్? 2 ప్రాణాలు తీసావు తెలుసా? ఇంకా దానిపైన సెల్ఫ్ సింపతి ఏంటి? Stop it, Maya! Stop it! Bloody stop it! నిన్ను నిజంగానే లవ్ చేశానే. నీ మీద లవ్ వల్లే మహతీని అలా చేశాను. అసలు నీ ఎంత గొప్ప పని చేశాను నీకు తెలుసా? I bloody recreated a person. నీకు ప్రాణం పోసాను. ఇదే పని నేను బయట చేస్తే ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు వస్తాయని నీకు తెలుసా? బట్ నేను దాచుకున్నా. యు ఆర్ జస్ట్ బ్లడీ ఎక్స్పెరిమెంట్. ఈ చేతులు చేసిన మ్యాజిక్ ఎవరు చేయలేడు. నా చదువు, తెలివి, వృత్తి అన్ని పోలీసులకు ఫోన్ చేసి సర్వనాశనం చేసావు కదా నీ అమ్మ. హ్యాట్స్ ఆఫ్ రాజ్. నీ చదువుకి, నీ టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ లవింగ్ మీ. నీలాంటి మేధావులు ఈ సొసైటీకి చాలా అవసరం. బట్ నీలాంటి సాడెస్ట్లు కాదు. రాజ్
మాయా ఏడుస్తున్నావా? నాకన్నా నిజం చెప్పు మాయా. శృతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాయని కాదు, మహతి అని నన్ను 8 నెలలుగా నా మొగుడు సెక్షువల్ టార్చర్ చేస్తుంటే సుత్తితో మొహం మీద కొట్టాను అంతే. మాయా అలా మాట్లాడకే, భయమేస్తుంది. మాయ ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోయింది. ఇక్కడ ఉన్నది, మీతో మాట్లాడుతున్నది నాకు చిన్నప్పటి నుంచి అన్ని ఇచ్చిన మహతిని. ఈరోజు కోర్టులో కూర్చునేది కూడా మహతిని. సరే, కనీసం ఈ విషయం ఆ లాయర్ కన్నా తెలుసా? ఎవరికి తెలీదు. మహతి కోసం ఫైట్ చేస్తానని ముందుకొచ్చిన ఏకైక లాయర్ ఆయన కూడా మహతి కోసమే వాదిస్తారు. సో వచ్చారు, బయలుదేరదాం. డోంట్ పానిక్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. చాలా పెద్ద యాక్సిడెంట్ మాయా, ఫేస్ మొత్తం డిఫార్మ్ అయిపోయింది. నీకు యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ డే మహతి అనుకోకుండా మెట్లపై నుంచి కింద పడిపోయి చనిపోయింది. తన ఫేస్ నీకు ట్రాన్స్ప్లాంట్ చేశాం. మాయా, స్ట్రెస్ తీసుకోకు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ నౌ. కామ్ డౌన్. చాలా చూసేసాను మాయా 2 months లో. ఐఎమ్ డ్రెయిన్డ్, అలిసిపోయా. నాకు బాగా కావాల్సిన 2 వ్యక్తులకి వెంటనే ఇలా అవుతుంటా. ఐ జస్ట్ కుడెంట్ టేక్ ఇట్. ఇక సర్జరీ అంటావా? ఇట్ వాస్ అన్ ఎమోషనల్ డెసిషన్. మహతిని ఎలాగో కాపాడుకోలేకపోయాను. ఇక నిన్ను కాపాడుకోలేకపోతే నేను చదివిన చదువు, చేస్తున్న ఉద్యోగం అంతా వేస్ట్ అనిపించింది. నాకు ఏడుపు చేస్తుంది. ఒక హెల్ప్ అడగొచ్చా మాయా, ప్లీజ్? రాజ్, నువ్వు నాకు లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఇచ్చావు. నువ్వేదైనా అడగచ్చు. మహాతోనే నా లైఫ్ మీద నాకు హోప్స్ అన్నీ పోయాయి మాయా. బట్ వాళ్ళ నాన్న అలా కాదు. నువ్వు అనాథం అని బాధపడుతుంటావు కదా. ఐ వాంట్ టు గిఫ్ట్ యూ అ ఫ్యామిలీ, మహతీస్ ఫ్యామిలీ. కొన్ని రోజులు తన కూతురు అవుతావా ప్లీజ్? ఐ నో ఇలా అడగడం కూడా ఇట్స్ నాట్ రైట్. హెల్ప్ మీ మాయా ప్లీజ్. కొన్ని రోజులంతే, ఇలాగా నిజం చెప్పేద్దాం. Can you please give me some time? Sure. రాజ్, నీకు పెళ్ళైనా అవ్వకపోయినా one thing is always constant. I love you, రాజ్. నేను ఇలా చేస్తే will you feel better? Yes. సరే. Thank you so much, Maya. Thank you. రాజ్, మాయా, ఒకటి అడగచ్చా? చెప్పు మాయా. వాళ్ళకి కూతురుగా ఉంటే సరిపోతుందా? నీకు వైఫ్గా వద్దా? I am not ready for that now. నేను అలా చేస్తే will you feel better?
మాయా టాటూస్ అన్ని కవర్ అయినట్టుగా. వాళ్ళ ముందు ఏం మాట్లాడకుండా ఉంటే బెటర్. ఐ యు ఫీలింగ్ బ్యాడ్? ఏమైనా చెప్పి వాళ్ళని పంపించేసేనా? ఐల్ మేనేజ్. వాళ్ళు వచ్చారు కదా. మాయా నోసరింగ్. రండమ్మా. వచ్చేసారు. నమస్తే అంకుల్. రండి రండి రండి. ఏం తెచ్చారు? మామిడి పళ్ళు బాబు. నూజిబీడి రసాలు. అరే ఇయర్ ఎక్కడ మిస్ అయిపోతాను అనుకున్నాను. పైకి వెళ్దాం. రండి 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 అంకుల్. మహి, ఎలా ఉన్నావే మహి? ఏమన్నా మాట్లాడు తల్లి. కనీసం ఫోన్ కూడా లేదు. అంకుల్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడే కోలుకుంటుంది కదా, అందరినీ గుర్తుపడడానికి కొంచెం టైం పడుతుంది. అంటే గతం మర్చిపోయిందా బాబు? అలాంటిదే ఆంటీ. మీరు సీరియల్స్ బాగా చూస్తారు కదా ఆంటీ. సీరియల్స్ గురించి మీకు తెలియదు ఏముంది చెప్పండి. అంటే ఇప్పుడు మమ్మల్ని ఎవరినీ గుర్తుపట్టలేదా బాబు? అవును అంకుల్, కొన్ని రోజులు టైం పడుతుంది. నేను చెప్తూనే ఉన్నాను, సత్యనారాయణపురంలో గురుమూర్తి గారి దగ్గర జాతకాలు చూపించండి మొర్రో అని. నా మాటకి లెక్కేది. అయినా దుర్గగుడిలో పూజ చేయించకుండా దంపతిని పంపించొద్దు అన్నాను. ఎవరైనా విన్నారా? నా మాట ఎవరైనా వింటే కదా. చూడండి చూడండి ఇప్పుడు ఎలా జరిగిందో. మహి, నన్ను గుర్తుపట్టావా? మహి, నాకు తెలుసే, నాకు తెలుసు నీకు ఈ మేనత్ అంటే ఎంత ప్రేమ. ఇంతమంది ఉన్నారు, ఎవరినైనా గుర్తుపట్టిందా? నన్ను గుర్తుపట్టింది. నీకు నేనంటే ఎంత ప్రేమో, నా బంగారు తల్లి. అయ్యో నొప్పిగా ఉందా? క్షమించు తల్లి, తొందరపాట్లో చూసుకోలేదు. క్షమించరా నా బంగారు తల్లి. అమ్మా, ఇంతమందిని చూస్తే తన హెల్త్ బాగోదు. కొన్ని రోజులు తను ఒక్కదాన్ని వదిలేయండి. వచ్చే నెల నేనే తీసుకొస్తా. నువ్వు ఆ మాట మీద ఉండు, నేను చూసుకుంటాను కదా. పదండి పదండి. ఓ పొలం అని మంది బయలుదేరిపోయాం. పదండి, తను చూసుకుంటానంటాడు కదా. పదండి. వస్తావమ్మా మాహి. పదన్నయ్యా. అమ్మా కేర్ఫుల్. సారీ అమ్మా, వచ్చినంతసేపు పట్టలేదు, వెంటనే పంపించేస్తున్నాను. చచా, అమ్మకి సారీ చెప్పడం విన్నానా? అప్పుడంటే నా కొడుకుని పెళ్లి చేసుకోలేదన్న కోపంలో అలా అలిగాను అంతే. ఏ నువ్వు మాత్రం నా కొడుకు కదా చెప్పు. పాప జాగ్రత్త.